హాయ్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఒక క్వాలిటీ ఇంజనీర్ని కలిశాను. యాక్చువల్గా ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే మనము ఇండియాలో ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు అయిన తర్వాత H1 మీద వస్తున్నారు క్వాలిటీ ఇంజనీర్స్. మాన్యువల్ టెస్టింగ్ చేసి కొంతమంది మేనేజర్స్ ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళకి జాబులు రాక ఇబ్బంది పడుతున్నాడు నేను చూస్తున్నాను అనమాట. అనుకోకుండా ఒక మిత్రుడిని నేను కలిశాను. అతని ఇండియా నుంచి అమెరికాకి ఒక పెద్ద బ్యాంకుకి క్వాలిటీ ఇంజనీర్గా ఇక్కడికి తీసి పంపించారన్నమాట వాళ్ళ కంపెనీ వాళ్ళు. అతన్ని అడిగాను, ఇట్లా మీరు ఎలా వచ్చారు ఇక్కడికి అంటే, నేను క్వాలిటీ ఇంజనీర్గా వచ్చానని చెప్పాను అనమాట. సో ఇక్కడ మార్కెట్ ఏం అబ్జర్వ్ చేశారండి, ఏంటి, ఏ టెక్నాలజీలు ఉంటే వాళ్ళకి జాబులు వస్తాయి ఏంటి అని అడిగాను. అతను ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందామండి. సార్ మీరు ఏమనుకోకపోతే మీకు క్వాలిటీ ఇంజనీర్గా ఎంత ఎక్స్పీరియన్స్ ఉందంటే ఏం చెప్తారు మీరు? 11 years. ఓకే. సో మీరు ఏ ఇండస్ట్రీలో పనిచేశారండి? I mean like multiple banks. ఓకే. అంటే ఇండస్ట్రీస్ అంటే ఫైనాన్షియల్ బ్యాంకులో ఫైనాన్షియల్ కంపెనీలో ఉన్నారన్నమాట. ఓకే. సో ఇది ఎందుకు అని క్వశ్చన్లు అని అడుగుతున్నానంటే, వినే వాళ్ళకి మీకు ఎవరు చెప్పారని తెలవాలి కాబట్టి. ఒక 11 years ఉన్న ఎక్స్పీరియన్స్ అతను చెప్తున్నాడు ఈ మాటలు. అలాగని అతను బ్యాంకింగ్ ఇండస్ట్రీలో జాబ్ చేశారనమాట. సార్ మీరు అమెరికా వచ్చిన తర్వాత నేను చాలా మందిని చూశాను, వాళ్ళు ఇండియాలో ఆటోమేషన్ సైడే ఉన్నారు, కానీ ఇక్కడికి వచ్చి జాబ్ కొట్టడానికి 1 year దాకా లేకపోతే 6 months దాకా స్ట్రగుల్ పడ్డారు. సో ఇక్కడికి వచ్చే వాళ్ళకి టెస్టింగ్ టూల్స్ మీద చేసి వచ్చే వాళ్ళకి ఏం జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళకి ఇక్కడ జాబులు వస్తాయి అనేది మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు మార్కెట్ ట్రెండ్స్ అంతా చేంజ్ అయింది. ఎవ్రీ వన్ హ్యాస్ టు లెర్న్ ఆటోమేషన్. సో అది బూమింగ్ లో ఉంది. సో ఇప్పుడు లైక్ మార్కెట్ టూల్స్ బై లైక్ WebDriver IO, Selenium, it's booming. Okay. You have to learn that and compete with the market. సో ఇవి సెలీనియం నేర్చుకోవాలన్నా WebDriver IO అది నేర్చుకోవాలంటే అది సైబర్ సెక్యూరిటీ వెరిఫికేషన్ చేస్తుందా అంటే WebDriver IO అంటే నార్మల్ ఫంక్షనల్ టెస్టింగ్. ఫంక్షనల్ టెస్టింగ్. ఇది నేర్చుకోవాలంటే ఎలాగండి? సో బ్రౌజర్ స్టాక్ అనేది ఒక like a tool. Okay. So which provides this WebDriver IO. It's a complete బ్యాకప్ ఇస్ దేర్. ఓకే. మీరు ఆన్లైన్ లో నేర్చుకుంటారా లేకపోతే? ఆన్లైన్. మీరు లాస్ట్ టైం ఒక 6 months బ్యాక్ 3 months బ్యాక్ మనం కలిసినప్పుడు నాకు ఎవరైనా టెక్నాలజీ పీపుల్ చెప్పారంటే ఆ మాటలు మాత్రం బాగా గుర్తుపెట్టుకుంటాను అనమాట. మీరేం చెప్పారంటే, నేను 6 నెలలకు ఒకసారి లేకపోతే 3 నెలలకు ఒకసారి లేటెస్ట్ ట్రెండ్స్ ఏదైతే టెక్నాలజీ ఉంటుందో అది నేర్చుకుంటాను, అది నా హాబీ అని చెప్పారన్నమాట. సో మీరు ఏం నేర్చుకొని ఇక్కడికి వచ్చారు అమెరికాకి? ఏం నేర్చుకోవటం వల్ల అమెరికా పంపించారు మీ కంపెనీ వాళ్ళు? సో API ఆటోమేషన్ ప్రెడామినెంట్లీ నేను నేర్చుకొని ఇక్కడికి వచ్చాను. అండ్ పోస్ట్ దట్ ఇక్కడికి వచ్చాక WebDriver IO ఇట్స్ అ న్యూ టూల్ ఫర్ మీ. API ఆటోమేషన్ నేర్చుకున్నారు. ఓకే. అంటే పోస్ట్ మ్యాన్ ద్వారా. సో రెస్ట్ అష్యూర్డ్ అనేది ఒక టూల్. ఓకే. సో దట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆటోమేషన్. ఓకే. దాన్ని నేర్చుకోవడం వల్ల మిమ్మల్ని మీ కంపెనీ వాళ్ళు ఇక్కడ పంపించారు. ఇదండి, మనము ఇండియా నుంచి ఇక్కడ రావాలన్నా, ఇక్కడికి వచ్చి మీరు జాబ్ కొట్టాలన్నా మీరు తప్పనిసరిగా లేటెస్ట్ టెక్నాలజీ నేర్చుకొని రండి. అలాగని ఇక్కడ అమెరికాలో ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే తీసుకోండి, ప్రిపేర్ అవ్వండి, తర్వాతే రండి. అంతేగాని వీసా వచ్చింది నాకు ఆస్పిరేషన్ ఉంది అని వచ్చారంటే 2-3 నెలలు ఖాళీగా ఉన్నా మనకి ఎంత లేదన్నా ఒక 6 లక్షల రూపాయల దాకా మనకు ఖర్చు అవుద్ది అనమాట. 6 లక్షలే కాదు, ఇండియా నుంచి జాబ్ వదిలేసి ఇక్కడికి వస్తాం కాబట్టి ఇండియా నుంచి ప్రెజర్స్ ఎక్కువ వస్తాయి, అనవసరంగా టెన్షన్లు వస్తాయి. ఆ టెన్షన్ పోగొట్టడానికే మేము నా మిత్రుడిని అడిగి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నాను. ఇలాంటి వీడియోస్ మీరు ఇప్పటి వరకు మీ వీడియో చూసారంటే, కంటెంట్ చూసారంటే ఈ కంటెంట్ మీరు లైక్ చేస్తున్నట్టే. లైక్ చేస్తుంటే జస్ట్ మీరు మనసులో లైక్ చేస్తే సరిపోదు, ఈ లైక్ బటన్ కొట్టండి. సో దట్ చాలా మందికి ఈ వీడియో వెళ్తుంది. మన ప్రయత్నం ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ తెలియాలని. అలాగని ఈ టెక్నాలజీ ఎలా నేర్చుకోవాలి అనేదాన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇంకా అతను ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే మొత్తం కనుక్కొని మీకు షేర్ చేస్తాను. ఇట్లు మీ ఈశ్వర్ గారు. బాయ్ బాయ్.